ఓడగొట్టి పథకాలు ఇచ్చినంత మాత్రాన గెలిపిస్తారని ఏముంది? తీసుకున్న ఓడిపోయిన 40% మంది ఆయన వైపు నిలబడ్డారంటే ఆ పథకాలే కొంత కారణం అని కూడా. మరి ఆ అట్లాంటి ఏం లేనప్పుడు కూడా చంద్రబాబు గారికి గెలవలేకపోయారు 40% ఓట్లు వచ్చినాయిగా. మరి అప్పుడు దాన్ని ఆయనకి దేనికి వచ్చినట్టు బేసిక్ గా. కాబట్టి అది ఈ 40 దాని వల్లనే అని చెప్పలేము. ఫ్యూచర్ లో ఒకటే చూస్తారు. నేను అనుకోవడం ఏడాదికి ఒక్కొక్క పథకాన్ని తీసుకొస్తారు అనుకుంటున్నా. లాస్ట్ ఇయర్ మహిళలకు 1500 సిస్టమ్ పెడతారు అనుకుంటున్నా. వచ్చే ఏడాదికి తల్లికి వందనం పెడతారు. విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ అదేదో ఉంది కదా, అది కూడా కంటిన్యూ చేస్తారు వచ్చే ఏడాదికి. అది కూడా ఏంటి తల్లుల ఖాతాలో కాకుండా కాలేజ్ మేనేజ్మెంట్స్ ఖాతాలో తీసుకురావడం అనేది చేసుకొస్తారు. అవి వచ్చే ఏడాదికి అవి రన్ చేసి ఆ తర్వాత ఏడాదికి వచ్చేటప్పుడు అప్పుడు సిటీ బస్సులు పెట్టి ఉచిత బస్సులు అట్లాగా నిదానంగా తీసుకెళ్ళి నిరుద్యోగ భృతి కానీ మహిళలకి 1500 కానీ లాస్ట్ 2 years లో లేదా లాస్ట్ ఇయర్ పెట్టుకురావచ్చేమో. ఇదే కాన్సెప్ట్ లో మరో కోణంలో ఆలోచిస్తే ఈ సంక్షేమాన్ని నమ్ముకుని నిండా మునిగిపోయారు జగన్ అనే ఆలోచనలు ఏమన్నా టీడీపీ ఉందా? అందుకే ఈ నగదు బదిలీ పథకాల వ్యవహారంలో సంక్షేమ వ్యవహారంలో పెద్దగా చొరవ చూపించట్లేదు. నిండా మునిగిందని ఏమనుకోవట్లేదు. ఎందుకంటే క్రైసిస్ ఈజ్ క్రైసిస్, ఆల్వేస్ ఈజ్ క్రైసిస్. అది దాంట్లో ఏమంటే టీడీపీ ఆలోచన అలా ఉందా? టీడీపీ ఆలోచించేది ఏంటంటే తొందరపడాల్సిన పనే ఉంది. అంత ఇచ్చినోడే ఓడగొట్టినప్పుడు మనం ఇవ్వకపోతే ఏమనుకుంటారంట. చూద్దాం ముందు ఫస్ట్ పరిస్థితి వాళ్ళు కోరుకుంటుంది అభివృద్ధి. కాబట్టి మనం ముందు ఇదిగో రోజు పేపర్లో వచ్చేస్తుంది ఆ కంపెనీ వాడు వచ్చాడు, ఈ కంపెనీ వాడు వచ్చాడు, వాళ్ళతో మాట్లాడాం వీళ్ళతో మాట్లాడామని.